హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చాలా సందర్భాల్లో మన యొక్క సిబిల్ స్కోర్ లేదంటే క్రెడిట్ స్కోర్ అనేది తప్పుగా మనకు చూపిస్తూ ఉంటుంది. దాంట్లో ఏమైనా క్వెరీస్ అనేవి మనం చేయకపోయినా అక్కడ చేసినట్టు కనబడుతుంటాయి. అలాగే మనం తీసుకున్నటువంటి లోన్‌ని కూడా మీరు తీసుకున్నారని చెప్పి ఇక్కడ కనబడుతుంటుంది. తద్వారా మన యొక్క స్కోర్ డ్రాప్ అవుతూ ఉంటుంది. మరి అటువంటి వాటిని మనం రెక్టిఫై చేసుకొని ఎలా డిస్ప్యూట్ రైజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడదాం. మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది మన ఇండియాలో 4 టైప్స్ ఆఫ్ మనకు కనబడుతుంటుందా. సో, ఆ బ్యూరోస్ అనేవి క్రెడిట్ బ్యూరోస్ అనేవి మనకు 4 అయితే ఉన్నాయి. సో, సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్‌పీరియన్ అలాగే సీఆర్‌ఈఎఫ్. ఈ 4 కూడా మనకు ఎక్కువగా క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ది మనకి బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ కావచ్చు, అవన్నీ కూడా కన్సిడర్ చేసేది ఈ సిబిల్ స్కోర్ అనమాట. సో, ఇదొక ఓల్డ్ అంటే ట్రాన్స్ యూనియన్ సిబిల్ స్కోర్ అని చెప్తాం దీన్ని. మరి ఇది చాలా ఓల్డ్ క్రెడిట్ బ్యూరో భయ్యా. మరి దీంట్లోనే మన యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకున్నట్టయితే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే ఈ వీడియోలో మన యొక్క క్రెడిట్ హిస్టరీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే వాటిని ఎలా మనం డిస్ప్యూట్ రైజ్ చేసుకోవాలనేది అంటే సిబిల్ సంబంధించి మాత్రం చూపిస్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ ప్రాసెస్ అనేది ఇక మిగతా మూడింటికి కూడా అంటే ఎక్స్‌పీరియన్, సీఆర్‌ఎఫ్, ఈక్విఫాక్స్ కూడా వర్తిస్తుంది. సో, ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మరి ముందుగా మీరు క్రెడిట్ హిస్టరీని లేదంటే క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకోవాలనుకుంటైతే సిబిల్‌కి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, దీన్ని మీరు క్లిక్ చేసినట్టు డైరెక్ట్‌గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సిబిల్.కామ్‌కి అయితే వచ్చేస్తారు. సో, ఈ సిబిల్.కామ్‌లో మనకి రిపోర్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే రిఫ్రెష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు గనుక పేమెంట్ ఏదైనా చేశారంటే మీరు ఫ్రీక్వెంట్‌గా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అప్ టు డేట్ మన స్కోర్ అనేది కనబడుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ కింద నేనైతే ప్రొసీడ్ అయిపోతా. మీరు గనుక ఫస్ట్ టైమ్ లాగిన్ చేసుకున్నట్టయితే న్యూ యూజర్ క్లిక్ చేసుకోండి. న్యూ యూజర్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి స్టార్టర్ ప్లాన్ అని చెప్పి తర్వాత బేసిక్ ఇలాంటి ప్లాన్స్ అయితే కనపడుతుంటాయి. సో, వీటన్నిటిలో మీరు వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు గెట్ యువర్ ఫ్రీ యాన్యువల్ సిబిల్ స్కోర్ అని రిపోర్ట్ కనబడుతుంది కదా! సో, దాన్ని క్లిక్ చేసుకోండి. సో, మీరు ప్లాన్ పర్చేజ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. లేదంటే అవసరం లేదు. ఇక్కడ గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి లాగిన్ చేసుకోవడానికి లేదంటే రిజిస్టర్ చేసుకోవడానికి ఇక్కడ ఫుల్ ఈమెయిల్ ఐడీ, తర్వాత వచ్చి పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఐడీ టైప్, తర్వాత ఐడీ నెంబర్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసుకునేసి ఇక్కడ లాగిన్ చేసుకోండి. ఇక్కడ ఐడీ టైప్ మీద క్లిక్ చేసామంటే ఇన్‌కమ్ టాక్స్ లేదంటే పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ మీరు దీంట్లో ఏది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడైతే నేను లాగిన్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్‌గా మెంబర్ లాగిన్ అయితే చేసుకుంటున్నా. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి ఇది ఇచ్చేసిన తర్వాత లాగిన్ చేసుకుందాం. లాగిన్ చేసుకోగానే ఈ విధంగా మన యొక్క డాష్‌బోర్డ్ కనబడుతుంది భయ్యా. సో, ఇక్కడ చూసుకోవచ్చు హలో పఠాన్ అని చెప్పి నా యొక్క సిబిల్ స్కోర్ 779 ఉంది. సో, రీసెంట్‌గానే నేను రిఫ్రెష్ చేసుకున్నా. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ 21st ఆఫ్ ఫిబ్రవరి 2025 సో, 1 వీక్ బ్యాక్ ఆల్మోస్ట్ అప్పుడైతే నేను రిఫ్రెష్ చేశాను. ఇక మళ్ళీ నేను రిఫ్రెష్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ మనకి 1 ఇయర్ తర్వాతనే అంటే 2026 ఫిబ్రవరిన మాత్రమే మనకి అవైలబుల్ అయితే అవుతుంది. లేదు మనకి లేటెస్ట్ కావాలంటే ఇక్కడ వ్యూ ప్లాన్స్ మీద క్లిక్ చేసుకొని మీకు ఏమన్నా చాలా ఎమర్జెన్సీ ఉన్నట్టయితే అంటే లేటెస్ట్ స్కోర్ మీకు కావాలనుకున్నట్టయితే ఈ ప్లాన్స్‌లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చా కదా! అక్కడి నుంచి మీరు గనక ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఏదైనా ప్లాన్ పర్చేజ్ చేస్తారంటే ఒక ₹100 వరకు మీకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది రెఫరల్ కోడ్ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. అది కూడా ఒక 15 మెంబర్స్‌కి మాత్రమే వస్తుంది. దాని తర్వాత అయితే రాదు. ఇక్కడ రైట్ సైడ్ చూసామంటే మనకి సిబిల్ రిపోర్ట్ కనబడుతుంది. వ్యూ యువర్ సిబిల్ రిపోర్ట్ అని తర్వాత ప్రింట్ యువర్ సిబిల్ రిపోర్ట్ కనబడుతుంది. సో, ఇక్కడ వ్యూ యువర్ సిబిల్ రిపోర్ట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ టోటల్‌గా మన యొక్క సిబిల్ రిపోర్ట్ సంబంధించి అకౌంట్ ఇన్ఫర్మేషన్, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ ఇన్ఫర్మేషన్ అలాగే క్రెడిట్ సమ్మరీ ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళామంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఈ గ్రీన్ మార్క్‌లో ఏమైతే ఉంటాయో ఓపెన్ అకౌంట్స్ అని చెప్పి ఇక్కడ ఏమేమైతే ఉన్నాయి మన దగ్గర కోటక్ క్రెడిట్ కార్డ్ ఉంది, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది, తర్వాత ట్రాన్సాక్ట్‌కి సంబంధించి షార్ట్ టర్మ్ పర్సనల్ లోన్ ఉంది, క్రెడిట్ కార్డ్ ఇలా చూసుకున్నారు కదా! ఇవన్నీ కూడా మనకి ప్రెజెంట్ యాక్టివ్‌లో ఉన్నటువంటి లోన్స్ అలాగే క్రెడిట్ కార్డ్స్. మరి దీంట్లో మీకేమన్నా మీకు తెలియకుండా ఏమన్నా ఇక్కడ ఆల్రెడీ ఉన్నట్టయితే ఎంక్వైరీ దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి లేదంటే డిస్ప్యూట్ చేయడానికి ఒక ఫార్మ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడ నాకు దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేసుకున్నటువంటివే అలాగే మన దగ్గర ఉన్నటువంటివి. సో, ఇక్కడ నాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అందుకే నా స్కోర్ కూడా బెటర్‌గానే ఉంది భయ్యా. ఇక కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ క్లోజ్డ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. మనం ఏమైతే క్లోజ్ చేసుకున్నామో పర్సనల్ లోన్స్ కావచ్చు, లేదంటే క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఏవైతే క్లోజ్ చేసుకున్నామో దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ కావచ్చు, తర్వాత కార్డ్ నెంబర్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కనబడుతూ ఉంటాయి. ఇప్పుడైతే మీకు డిస్ప్యూట్ ఎలా రైజ్ చేయాలనేది చూపిస్తాను. సో, మీరు చేసింది ఏంటంటే ఇక్కడ సిబిల్ రిపోర్ట్ అనేటువంటి ఆప్షన్‌లో మనం వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేయండి. కంప్లీట్‌గా కిందికి రాగానే ఇక్కడ రైజ్ ఏ డిస్ప్యూట్ అని చెప్పి చివర్లో మనకు ఆప్షన్ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. మీరు ఏమన్నా దాంట్లో ఉన్నటువంటి ఎంక్వైరీ కావచ్చు, లేదంటే లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీకు తెలియకుండానే అక్కడ ఏమన్నా కనబడినట్టయితే ఆ క్వెరీని లేదంటే ఆ కార్డ్‌ని, ఆ లోన్‌ని మీరు ఇక్కడ డిస్ప్యూట్ రూపంలో రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్యూట్ స్టేటస్ అనేది కనబడుతుంటుంది. యువర్ ఎగ్జిస్టింగ్ డిస్ప్యూట్ ఫైలింగ్ స్టేటస్ ప్రెజెంట్ 0 ఓపెన్, 0 క్లోజ్డ్. నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు కాబట్టి
నేను ఇది కూడా రైజ్ చేయలేదు. సపోజ్ రైజ్ చేయాలనుకున్నట్టయితే యాక్సెస్ డిస్ప్యూట్ ఫార్మ్ అని కనబడుతుంది. సో, దీనైతే క్లిక్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఇది. సో, ఇందులో మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అంటే టైప్స్ అయితే కనబడతాయి. లైక్ చూడండి అకౌంట్ సెక్షన్‌లో మీకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? లైక్ బ్యాలెన్సెస్ కావచ్చు, పేమెంట్ హిస్టరీ కావచ్చు, లేదంటే అకౌంట్ స్టేటస్ ఎట్సెట్రా. అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇటువంటివి ఏమన్నా రాంగ్‌గా ఉన్నట్టయితే వాటిని కూడా మనం డిస్ప్యూట్ చేసుకోవచ్చు. రెక్టిఫై అవుతాయి. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్, క్రెడిట్ అప్లికేషన్ హిస్టరీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. సో, మోస్ట్ ప్రాబబ్లీ మనకి క్రెడిట్ అప్లికేషన్ హిస్టరీ మీదే ఎక్కువ డౌట్స్ అయితే ఉంటాయి. లైక్ లోన్ అప్లికేషన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. మరి దీనైతే క్లిక్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మళ్ళీ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అయితే మనకు రౌజ్ అవుతూ ఉంటాయి. లైక్ వాట్ ఆర్ ఎంక్వైరీస్. సో, ఎంక్వైరీస్ ఏమన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనం చేయని ఎంక్వైరీ కూడా దాంట్లో పడ్డట్టయితే ఇక్కడ ఫైండ్ సొల్యూషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆన్ మై సిబిల్ స్కోర్. తర్వాత ఐ హావ్ నాట్ అప్లైడ్ ఫర్ దీస్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్. మరి ఇదైతే మీకు ఎక్కువ మందికి ఇదే డౌట్ అయితే ఉంటుంది. నేను అప్లై చేయకుండా ఎలా కనపడిందని చెప్పి మై క్వెరీ ఈజ్ నాట్ లిస్టెడ్ హియర్. అంటే మీరు ఏమైనా క్వెరీ చేసినట్టయితే అది కనపడలేదనుకోండి, అది కూడా మీరు ఇక్కడ డిస్ప్యూట్ రైజ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఐ హావ్ నాట్ అప్లైడ్ ఫర్ దీస్ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ మీద ఫైండ్ సొల్యూషన్ మీద క్లిక్ చేద్దాం. మరి దీనికి సంబంధించి సొల్యూషన్ లాగా వీళ్ళు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు సాటిస్ఫై కాకపోయినట్టయితే కింద మనకు రైజ్ ఏ డిస్ప్యూట్ ఆప్షన్ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కంట్రోల్ నెంబర్ అని తర్వాత రిపోర్టెడ్ డేట్ 2 కూడా కనబడుతూ ఉంటాయి మనకి. సో, కిందకి స్క్రోల్ చేద్దాం. కిందకి స్క్రోల్ చేయగానే ఎంక్వైరీ డీటెయిల్స్ అయితే కనబడతాయి. ప్రెజెంట్ మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మనం ఎప్పుడు ఎంక్వైరీ చేసాము, ఎంక్వైరీ పర్పస్ ఏంటి, అలాగే మీరేమన్నా లోన్‌కి సంబంధించి ఏమన్నా అప్లై చేసుకున్నారా, ఆ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్‌గా కనబడుతూ ఉంటాయి. ఇందులో మీకు తెలియనటువంటి ఏమైనా ఉన్నట్టయితే సింపుల్‌గా వాళ్ళని టిక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను శాంపుల్ కోసం ఇక్కడ నావీ మీద క్లిక్ చేసుకున్నా. క్లిక్ చేసుకున్నట్టయితే వుడ్ యూ లైక్ స్టిల్ టు డిస్ప్యూట్ దిస్ ఎంక్వైరీ అని కనబడుతుంది. యెస్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక తర్వాత కింద మనకి కంటిన్యూ కనబడుతుంది. సో, దాన్ని క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ స్టెప్ అయితే వెళ్తుంది భయ్యా. ఇప్పుడు మనకి ఎంక్వైరీ డీటెయిల్స్ వస్తుంది. సో, ప్లీజ్ రివ్యూ ది డీటెయిల్స్. యూ మే క్లిక్ ఆన్ ది ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ ఆర్ కంటిన్యూ టు అనదర్ డిస్ప్యూట్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్. ఓకే. ఇప్పుడు మనకి ఎంక్వైరీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ అకౌంట్ హోల్డర్ నేము, అలాగే ఐడి టైప్. అంటే ఈ అకౌంట్ ఎవరి పేరు మీద ఉంటుందో మీ పేరు ఎగ్జాక్ట్ పూర్తి పేరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. అలాగే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఐడి నెంబర్ అంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో, దాని యొక్క నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, లైక్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఏమన్నా ఉన్నట్టయితే ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ, బ్యాంక్ నేమ్ కానీ, ఓకే, టైప్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి కన్ఫర్మ్డ్ సబ్మిట్ డిస్ప్యూట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్‌లో ఇప్పుడైతే నేను ప్రొసీడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ స్టెప్‌లో మీకు ఇప్పుడు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేశారు కదా! నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎవరైతే డిస్ప్యూట్ చేస్తున్నామో లైక్ నావీ అని ఇప్పుడు సెలెక్ట్ చేశారు కదా శాంపుల్ కోసము. నావీకి సంబంధించి అక్కడ ఏ అకౌంట్ నెంబర్ అవన్నీ కనబడుతుంటాయి. ఏ డేట్ అవన్నీ వచ్చిందని చెప్పి ఆ డేటాస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్‌లో ఇవన్నీ కూడా మీ యొక్క డిస్ప్యూట్ రీజన్ ఏంటి అడుగుతుంది. సో, డిస్ప్యూట్ రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేయలేదు. అయినా కూడా ఎంక్వైరీ దీంట్లో పడింది ఒక క్వెరీ అని చెప్పి మనం అక్కడ సింపుల్‌గా ఆప్షన్ రూపంలో మన యొక్క టెక్స్ట్ మొత్తం అంటే మనకు క్వెరీ ఎంటర్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మిస్‌ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి నేనైతే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వలేకపోతున్నా. మీరు ఖచ్చితంగా మీకు డామ్ ష్యూర్‌గా మీకు కాన్ఫిడెంట్ ఉన్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ నాది కాదు, ఈ లోన్ నాది కాదు, నేను ఈ క్వెరీని అసలు ఎంక్వైరీ చేయలేదు, ఇటువంటివి డామ్ ష్యూర్‌గా మీకు ఉన్నట్టయితే మీరు ఫర్దర్ స్టెప్ తీసుకునేసి అక్కడ దానికి ఒక డిస్ప్యూట్ అనేది రైజ్ చేసుకోవచ్చు. రైజ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా హార్డ్లీ ఒక 3 to 4 మంత్స్ లోపల మీకు సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదంతా కూడా ఇక్కడ రెక్టిఫై అవుతుంది. కానీ చెప్తున్నా అక్కడ మీరు డైరెక్ట్‌గా సిబిల్ సైట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీరు చెక్ చేసుకున్నారంటే ఇక్కడ మీ స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా అప్డేట్ అయితే అవ్వదు. హార్డ్లీ 1 ఇయర్ తర్వాత ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లాన్ పర్చేజ్ చేసుకున్నట్టయితే ఆ ప్లాన్ ప్రకారం మీరు అప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీరు పేటీఎమ్, క్రెడిట్ లాంటి అప్లికేషన్స్ అలాగే గూగుల్ పే కూడా ఉంది. వీటన్నిటిలో కూడా మనకి సిబిల్ స్కోర్ కనబడుతుంటుంది. అక్కడ వెళ్ళి మీరు నెక్స్ట్ ఒక 3 మంత్స్ తర్వాత ఈ క్వెరీ సాల్వ్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. మరి ఫైనల్‌గా అప్పుడు కూడా కాకపోయినట్టయితే ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా బ్యాంక్ సంబంధించి ఎంక్వైరీ చేసుకున్నట్టయితే ఆ బ్యాంక్ యొక్క నోడల్ ఆఫీసర్‌కి కంప్లెయింట్ చేసుకోవచ్చు. లేదంటే ఆర్‌బీఐ ఇవి పర్సనల్ లోన్స్ తర్వాత ఎన్‌బీఎఫ్‌సీస్ ఇవన్నీ కూడా డీల్ చేసేది ఆర్‌బీఐ. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌కి మీరైతే కంప్లెయింట్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇదనమాట మన యొక్క సిబిల్ స్కోర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనం ఎలా డిస్ప్యూట్ రైజ్ చేసుకోవాలని చెప్పి. మీకైతే డామ్ ష్యూర్‌గా యూస్‌ఫుల్ అయిందనుకుంటా. యూస్‌ఫుల్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. ఇంకొక టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.